బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ గారు, మీరు ఏం మాట్లాడుతా ఉన్నారండి? అంటే ఈ రాష్ట్రానికి రాజధాని ఉండడం మీకు ఇష్టం లేదా? ఇవాళ మేము చేసినటువంటి ఈ కార్యక్రమాలు నిజంగా ఇక్కడ గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ పార్టీలో పనిచేసినటువంటి మాజీ శాసనసభ్యులు నేను అడుగుతా ఉన్నా, మీరు ఈ మాత్రం నోరు మెదపలేరా అమరావతి మీద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది అసలు మానవత్వం ఉందా మీకు? మీరు అసలు మనుషులేనా? ఈ ప్రాంతంలో ప్రజలు ఇచ్చినటువంటి ఓట్లతో మీరు గెలిచి ఇవాళ అమరావతి మీద వాళ్ళు మాట్లాడుతున్నటువంటి బాటకు సమాధానం చెప్పలేనటువంటి ఒక కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులారా హెచ్చరిస్తా ఉన్నా. పుట్టగతులున్నో మీకు ఈ రాష్ట్రంలో. ఇవాళ ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలు చేయాలి, అభివృద్ధి పరచాలి, అన్ని ప్రాంతాలని సమూలంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక పవిత్ర లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంటే అది చూసి వారో లేక మీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుటిల రాజకీయాలకి మీరు గాని సమర్థిస్తే మీకు ఇక భవిష్యత్తు ఉండదు, మీ భవిష్యత్తు అంధకారమే అని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ఇవాళ మీరు ఎన్ని రకాలుగా చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుపడలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిన అటు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి ఉన్న చరిత్రలో ఒక చరిత్రకారుడిగా మిగిలే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే, ఒక చరిత్రహీనుడిగా మిగిలే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.